ప్రభుత్వ కార్యాలయంలో పనిచేస్తున్న డ్రైవర్ల సమస్యలను పరిష్కరించే విధంగా నూతన కార్యవర్గం పనిచేయడం జరుగుతుందని ప్రభుత్వం వాహన డ్రైవర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు పి రమేష్ బాబు, ఆల్ ఇండియా డ్రైవర్ సంఘం జాతీయ అధ్యక్షులు వై నాగేశ్వరరావు స్పష్టం చేశారు. కాకినాడ డ్రైవర్ల సంఘం భవనం వద్ద ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గం ఎన్నుకున్నారు. అధ్యక్ష కార్యదర్శులు ఎస్ఎస్విఎస్కే వర్మ, వై శ్రీనివాసరావుతో పాటు పలువురు ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాకినాడ జిల్లాగా సంసాని శ్రీనివాసరావు నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించడంతో జిల్లా అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో ఎన్జీఓ అసోసియేషన్ కాకినాడ జిల్లా ఉపాధ్యక్షులు ఏ సత్యరాజు, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి ఏ తాతారావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తూర్పుగోదావరి జిల్లా ప్రభుత్వ డ్రైవర్ల సంఘ భవనానికి ఇచ్చేయడం జరిగినది. మేము రావడం ముఖ్య ఉద్దేశం ఏమంటే, గత 2 నెలలుగా కాకినాడ జిల్లా సభ్యులందరూ మా జిల్లాలో ప్రభుత్వ డ్రైవర్ల సంఘం తరఫున నాయకుడు లేడు, మా సమస్యలు పట్టించుకునే నాదుడు లేడు. ఆమె రాష్ట్రానికి మరి ఆల్ ఇండియాకి విన్నపం చేసుకోవడం జరిగినది. దానిలో భాగంగానే మేము రావడం జరిగినది. యాజ్ పర్ బైలా ప్రకారంగా ఈరోజు సమావేశం జరుపుకోవడం జరిగినది. ఈ సమావేశంలో మరి నూతన అధ్యక్షులు వర్మ గారిని సభ్యుల సమక్షంలో సంఘ భవనం దగ్గర ఈరోజు ఎన్నుకోవడం జరిగినది. సెక్రటరీగా సీన్ గారికి ఎన్నుకోవడం జరిగినది. ఈరోజు చాలా బాధాకరం. ఇంతమంది సభ్యులు నలుమూల నుంచి వచ్చారు. ప్రభుత్వ డ్రైవర్లందరూ మరి మేము వస్తున్నామని తెలిసి కూడా ఇక్కడ ఇన్ఛార్జి సుబ్రహ్మణ్యం అని చెప్పారు. సుబ్రహ్మణ్యం గారికి ఫోన్ చేయడం జరిగినది. అతడు బిల్డింగ్కి తాళం వేసుకొని పోవడం చాలా బాధాకరం. ఇంతమంది రాష్ట్ర నాయకులు రావడం జరిగినది, ఏపీ ఎన్జిఓస్ నాయకులు రావడం జరిగినది. మరి మేము రోడ్డు పైన భవనం ఎదురుగా ఈరోజు సమావేశం జరుపుకుంటున్నామంటే చాలా బాధాకరం. వాళ్ళ సొంత భవనం మారి తాళాలు వేసుకొని పోవడము చాలా బాధాకరం. రేపు పొద్దున మేము ఉదయం ఇదే విషయాన్ని జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోవడం జరుగుతుంది. గతంలో కూడా జిల్లా సభ్యులందరూ కలిసి సంసాని శ్రీనివాసరావు ఇక్కడ వచ్చే షాపింగ్ కాంప్లెక్స్ బాడీలు మొత్తము తన సొంతంగా వాడుకుంటున్నాడని ఒక కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ లో కోఆపరేటివ్ అధికారి గారికి జిల్లా కలెక్టర్ ఎంక్వైరీ చేయడం జరిగింది. ఎంక్వైరీలో కూడా ఇంతవరకు ఏం జరిగిందో అది ఎంక్వైరీ రిపోర్ట్ రాలేదు. మేము అది కూడా రేపు మార్నింగ్ రేపు సార్ దృష్టికి తీసుకుపోతాము. ఈ బాడీలన్నీ వచ్చే బాడీలు కూడా తన సొంతంగా వాడుకుంటాడు సంసాని శ్రీనివాసరావు అని జిల్లా సభ్యులందరూ చెప్పడం జరిగినది. ఇది కరెక్ట్ కాదు. సంఘ భవనకు వచ్చే రాబడి మొత్తం కూడా సభ్యుల సంక్షేమం కోసం పనిచేయాలని చెప్పేసి, అలా కాకుండా సంసాని శ్రీనివాసరావు సొంత విలాసాల కోసము జిల్లా వ్యాప్తంగా రాష్ట్రాలు తిరుగుతూ తన ఇక్కడ వచ్చే రాబడి ఒక డ్రైవర్ చనిపోతే దండేయడం కానీ, రిటైర్మెంట్ అయితే కూడా దండేయడం కానీ, ఇలా వాళ్ళకి సన్మానం చేయడం కానీ చేయకుండా ఎక్కడో జిల్లాలు పర్యటన చేస్తూ ఇక్కడ జిల్లా సభ్యులకందరికీ గాలి కొట్టేయడం జరిగినది. ఇది చాలా దారుణము. దీని విషయంలో మేము ప్రభుత్వాన్ని కూడా దృష్టికి తీసుకుపోయినాము. అతనిని ఈ విధంగా చేస్తున్నందుకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు ఏకదాటిగా ఏకమై సంసాని శ్రీనివాసరావు గారిని గత సంవత్సరం మేము తొలగించడం జరిగినది. రాష్ట్ర నా పేరు ఎస్ఎస్విఎస్కే వర్మ. నా పేరు ఎస్ఎస్విఎస్కే వర్మ. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా డ్రైవర్ అధ్యక్షునిగా ఈరోజు నన్ను ఎన్నుకోవడం జరిగినది. నేను మా జిల్లాలో ఏవైతే సమస్యల మీద నేను గట్టి పోరాటం చేసి ఈ బిల్డింగ్ మీద గత 6 నెలలుగా నేను పోరాటం చేయడం జరుగుతుంది. కానీ కనీసం నాకు ఆడిట్ డిపార్ట్మెంట్ నుంచి ఆడిట్ ఇతను సంసాని శ్రీనివాస్ ఫ్రాడ్ చేశాడని ఆడిట్ రిపోర్ట్ ఇచ్చిన కేవలం కొంతమంది మన కలెక్టర్ గారి దగ్గర కింది స్థాయి ఉద్యోగుల దగ్గర తొక్కు పెట్టడం జరిగింది. దీని మీద రేపు మేము జిల్లా కలెక్టర్ గారిని కలిసి ఓ మెమోరాండం ఇచ్చి మా స్టేట్ అధ్యక్షులు వారు జిల్లా ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గారితో కలిసి రేపు మేము కలవడం జరుగుతుంది. అలాగే మాకు ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ముఖ్య అతిథి ఏపీ ఎన్జీఓ కాకినాడ టౌన్ ప్రెసిడెంట్ సత్యరాజ్ గారు కూడా మాకు ఈ రోజు వచ్చి మాకు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మా ప్రోగ్రాం జయప్రదం చేసినందుకు ప్రత్యేకంగా మా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా డ్రైవర్స్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాం. అలాగే ఏపీ ఎన్జీఓ జిల్లా అధ్యక్షులు గద్దెన రామ్మోహన్ రావు గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాం. మూర్తిబాబు గారు కూడా జనరల్ సెక్రటరీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాం. ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చి నన్ను ఈ రోజు ఈ పొజిషన్లో కూర్చోబెట్టిన నా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా డ్రైవర్ ప్రతి ఒక్కరికి పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాను.
అలాగే ఈ రోజు ఎన్నికైనటువంటి జనరల్ సెక్రటరీ శ్రీనివాసరావు గారు కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను అందరితోని నేను ముందుండి మన జిల్లా మన బిల్డింగ్ మీద ఉన్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నా ప్రతి దాని మీద కూడా నేను పోరాడతానని, ఈ అవకాశం ఇచ్చిన ప్రింట్ మీడియా వారికి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, జిల్లా సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు సెలవు తీసుకున్నాను సోదరులారా.